వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన ఒక శిఖరం. ఎంతో కష్టపడి అంచెలంచెలుగా ఎదిగినటువంటి వ్యక్తి. తాను ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటువంటి స్వభావాన్ని అలవర్చుకున్నటువంటి వ్యక్తి. వ్యక్తిత్వంలో శిఖరం. అలాంటి చిరంజీవి గారిని ఈ మధ్య పదే పదే కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఆయన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. చాలా దుర్మార్గంగా, నీచంగా ఆయన మీద సోషల్ మీడియాలో కథనాలు వండి వార్చుతున్నారు. మరికొంతమంది అయితే వారి యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా చిరంజీవి గారి మీద నిత్యం విషం చిమ్మేటువంటి ఒక కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేస్తూ ఉన్నారు. నిజంగా చాలా దుర్మార్గం. అయితే అలాంటి వ్యక్తుల మీద ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ తీసుకోకపోవటం జన సైనికుల్ని రోజుకి మనస్తాపానికి గురి చేస్తుంది. ఆ అంశం ఆగ్రహానికి గురి చేస్తుంది. ఆ అంశం మరి ఈరోజు చిరంజీవి గారు వేసినటువంటి బాటే కదా ఆ జనసేన పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు కానీ, లేకపోతే మెగా కుటుంబ అభిమానులు కార్యకర్తలుగా మారినటువంటి విధానం కానీ, ఆ రోజు ఆయన నాటినటువంటి ఆ మొక్కే ఈరోజు ఒక మహావృక్షమై జనసేన రూపంలో ఉందనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది. తన సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు తన చేతుల్లో పెరిగినటువంటి వ్యక్తి. వయసులో తనకన్నా 15 ఏళ్ళు చిన్నోడు. ఒక రకంగా చెప్పాలంటే తమ్ముడిగా కన్నా బిడ్డలాగా పెరిగినటువంటి వ్యక్తి జనసేన అధినేత. ఆయనకి అన్నయ్య అన్న ఆయనకు అంత ప్రాణం. మరి ప్రజారాజ్యం తర్వాత జనసేన ఆవిర్భావం జరిగింది. ఆ తర్వాత జనసేన పార్టీ టీడీపీ బీజేపీకి మద్దతు ఇచ్చింది 2014లో. 2019లో సొంతంగా పోటీ చేసి ఒక స్థానానికి పరిమితమైంది. 2024లో మళ్ళీ కూటమి కట్టి 21కి 21 స్థానాలు గెలిచి 100% స్ట్రైక్ రేట్ నిరూపించుకుంది. మరి అలాంటి కూటమి ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన స్వయాన సోదరుడైనటువంటి చిరంజీవి గారిని ట్రోల్ చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆగ్రహంతో రగిలిపోతున్నారంట. ఇప్పటికే చాలామంది కీలకమైనటువంటి వ్యక్తులు చిరంజీవి గారి మీద సోషల్ మీడియాలో కొన్ని వర్గాలు చేస్తున్నటువంటి కుట్రని పవన్ కళ్యాణ్ గారికి తెలియజెప్పారట. పవన్ కళ్యాణ్ గారి ఎపిసోడ్ మీద చాలా సీరియస్గా ఉన్నారంట. ఖచ్చితంగా తొందరలోనే చిరంజీవి గారి మీద ఇష్టానుసారంగా బురద జల్లుతూ ఆయన వ్యక్తిత్వ హననం చేస్తున్నటువంటి వ్యక్తులని సోషల్ మీడియా యాక్ట్ ప్రకారం కట్టకట్టాల వెనక్కు పంపేటువంటి ఒక ఆలోచన కూడా జనసేన అధినేత చేస్తున్నారనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే చిరంజీవి గారు ఇప్పటి వరకు ఒక్క వ్యక్తిని కూడా పరుషంగా పదజాలాన్ని ఉపయోగించి మాట్లాడిన సందర్భమే లేదు. ఆయన ఎంతోమంది ఆయన ఇబ్బందులు పెట్టారు. ఎవరైనా చెప్పండి, పులివెందుల ప్రచారానికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారు ఆయన మీద కోడిగుడ్లు విసిరారు. ఆ రోజు ఎప్పుడు ఆయన మీ అంతో తేలుస్తా నా మీద ఈ విధంగా చేసిన వాళ్ళని ఎక్కడ మాట్లాడలేదు. చిరునవ్వుతో ఆయన స్పందిస్తూ ముందుకు వెళ్ళిపోయారు. పాపం పుణ్యం భగవంతుడు చూసుకుంటాడని. కానీ ఎక్కడ ఒక మాట మాట్లాడలేదు ఆయన. అదేవిధంగా రాజకీయాల్లో పార్టీ విలీనం అయిన తర్వాత ఆయన సైలెంట్ అయిపోయిన తర్వాత ఇష్టానుసారంగా కొంతమంది వ్యక్తులు ఆయన్ని మాట్లాడిన తర్వాత కూడా ఆయన ఎక్కడా పరుష పదజాలం మాట్లాడాలి. మొన్న ఈ మధ్యకాలంలో ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటల్లో కొంత చిరంజీవి గారి మీద పరుషంగా మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ఆయన స్పందించారు. చాలా సున్నితంగా స్పందించారు. ఆయన ఎక్కడ బాలకృష్ణ గారిని అవమానపరిచిన సందర్భం లేదు. సున్నితంగా ఒక లెటర్ రాశారు. ఒక వారం రోజులు చర్చ జరిగింది ఆ అంశం మీద. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అంశాన్ని సద్దుమనిపారు. అంతా సక్రమంగానే ఇష్యూ క్లోజ్ అయిపోయింది. మరి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా చిరంజీవి గారి మీద కొంతమంది వ్యక్తులు నెగిటివ్గా మాట్లాడుతున్న పరిస్థితులు, చాలా నీచంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు, ఏదో 1-2 వర్గాలు చిరంజీవి గారికి అవకాశాలు ఇచ్చాయని, ఆయనకు అవకాశాలు ఇవ్వటం మేరే ఆయన అంత స్థాయి స్టార్ అయ్యాడని చెప్పేసి సోషల్ మీడియాలో నెగిటివ్గా ఆయన మీద ప్రచారాలు. అయితే అలాంటి పరిస్థితి ఉంటే ఎంతోమంది సినిమా నటులు వచ్చారు పోయారు. మరి వాళ్ళకే అవకాశాలు ఇచ్చి ఉండొచ్చు కదా. ఎవరికి అవకాశం ఇచ్చినా ఎవరి టాలెంట్ వారిది. ఎవరికి వ్యక్తిగతంగా టాలెంట్ ఉంటుందో, ఎవరు 24 గంటలు కష్టపడతారో, ఎవరికి అదృష్టం రాసి ఉందో వారే సక్సెస్ అవుతారు. చిరంజీవి గారికి ఏం కష్టపడకుండా రాలా. రాఘవేంద్రరావు గారు లాంటి వాళ్ళు, లేకపోతే అశ్విని దత్ గారు లాంటి వాళ్ళు, వీళ్ళు సినిమాల్లో ఆయనకి డైరెక్టర్లుగా, ప్రొడ్యూసర్లుగా కోదండరామిరెడ్డి గారు లాంటి వాళ్ళు వ్యవహరించినంత మాత్రం ఆయనే మెగాస్టార్ అవ్వలేదు.
ఆయనతో సినిమా తీసి లాభాలు పొందారు వీళ్ళంతా. ఈ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కోట్ల రూపాయల డబ్బులు సంపాదించారు. చిరంజీవి గారు వాళ్ళే సంపాదించారు. ఆయన సినిమా హిట్ అయితే కోట్ల రూపాయలు వచ్చాయి. ఆయనకేమి ఇచ్చేవాళ్ళు? ఆ సినిమాలో ఏమన్నా సగం షేర్ ఇచ్చారా? 50 కోట్ల రూపాయలు ఆదాయం వస్తే 25 కోట్లు ఇచ్చారా ఆయనకి? కేవలం రెమ్యూనరేషన్ మాత్రమే ఇచ్చేవాళ్ళు చిరంజీవి గారికి. మరి మిగతా కోట్ల రూపాయల డబ్బు అంతా వాళ్ళే కదా సంపాదించుకుంది. మరి అలాంటిది వాళ్ళు ఏదో చిరంజీవి గారికి లైఫ్ ఇచ్చారని, దానివల్ల ఆయన ఏదో పెద్ద స్టార్ అయ్యాడని, లేకపోతే అవకాశం వచ్చేది కాదని చెప్పేసి కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ఒక కార్యక్రమాన్ని కొంతమంది సైకో ఉన్మాదులు సోషల్ మీడియాలో ఆయన మీద పుంఖాలుగా వార్తలు రాసి మరి స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. సో ఈ అంశం మీద కూడా కూటమి ప్రభుత్వంలో పెద్దలు కొంతమంది సీరియస్ అయినట్టు తెలుస్తుంది. అంటే ఈ ఎపిసోడ్ దేనికి? కొన్ని వర్గాల మధ్య గొడవలు పెట్టేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆ విధంగా కులాలను రెచ్చగొట్టి చిరంజీవి గారికి 2 ప్రధానమైనటువంటి సామాజిక వర్గాలకు చెందినటువంటి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వారికి అవకాశం ఇవ్వబట్టే వారు ఇంత స్టార్ అయ్యారనేటువంటి ఒక ప్రచారం. అవకాశం ఇచ్చారు, అవకాశాన్ని ఆయన నిలబెట్టుకున్నారు, ఆయన సక్సెస్ అయ్యారు. 100 రూపాయలు వస్తే 10 రూపాయలు మాత్రమే రెమ్యూనరేషన్ ఆయన తీసుకున్నారు. మిగతా 90 రూపాయలు ఆ డైరెక్టర్లు, ఆ ప్రొడ్యూసర్లే తీసుకున్నారు. వాళ్ళే లాభపడ్డారు, వాళ్ళే వందల వేల కోట్లకు పడగలెత్తారు. సో ఈ అంశాన్ని మర్చిపోతున్నటువంటి ట్రోల్స్ చేస్తున్నటువంటి సైకో ఉన్మాదులు అంటే చిరంజీవి గారిని ఏదో ఒక విధంగా నెగిటివ్గా ప్రచారం చేయాలి. ఇటీవల కాలంలో కొంతమంది డిజిటల్ ప్లాట్ఫామ్లు పెట్టుకొని ఒక సైకో తత్వంతో, ఒక ఉన్మాదంతో నిత్యం చిరంజీవి గారి మీద పడి ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. సో ఇవన్నీ చూసి జన సైనికులు కూడా ఆవేదన చెందుతున్నారు, ఆందోళన చెందుతున్నారు, రగిలిపోతూ ఉన్నారు. వాళ్ళు ఏమంటా ఉన్నారు? కూటమిలో మనం భాగస్వాములు అయినా కూడా కొంతమంది కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి పార్టీలకు చెందినటువంటి వ్యక్తులే కొంతమంది చిరంజీవి గారి మీద నెగిటివ్ ప్రచారం చేస్తూ ఉంటే వారి మీద ఎందుకు మనం చర్యలు తీసుకోలేకపోతా ఉన్నాం, మన ప్రభుత్వంలో భాగస్వామి అని చెప్పేసి జన సైనికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం బలంగా నిలబడటానికి కారణం మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క అభిమానులు కూడా ఉన్నారనేటువంటి అంశాన్ని చాలామంది మర్చిపోతూ ఉన్నారు. చిరంజీవి గారు వేసినటువంటి ఆ పునాది రాళ్ళు ఈరోజు పెద్ద పెద్ద భవంతులు అయ్యాయి. ఆయన నాటినటువంటి మొక్కలు ఈరోజు మహావృక్షాలు అయ్యాయి. ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలో ఎక్కడైతే అసెంబ్లీ స్థానాలు ప్రజారాజ్యం గెలుచుకుందో ఆ స్థానాల్లో చాలా వరకు ఈరోజు జనసేన పార్టీ ఉంది. ఉదాహరణ చూస్తే పిఠాపురం, తిరుపతి, తాడేపల్లిగూడెం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నియోజకవర్గాలు ఆ రోజు జనసేన పార్టీ మరి పోటీ చేసిన నియోజకవర్గాలు అప్పట్లో 2009లో ప్రజారాజ్యం గెలిచిన నియోజకవర్గాలే సగం ఉన్నాయి. సో కాబట్టి ఈ అంశాలను ఎందుకు మర్చిపోతా ఉన్నారు? సో ఈ అంశాలను మర్చిపోయినటువంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి స్వయాన అన్నయ్య అయినటువంటి చిరంజీవి గారు ఆయన్ని ఏకాకిని చేయాలని, ఆయన్ని ఒంటరిని చేసి ఆయన మీద ఇష్టానుసారంగా పైశాచికత్వంతో మాటల దాడి చేయాలని కనుక కొంతమంది చూస్తే అది చివరికి వాళ్ళ మనుగడకే ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. సో కాబట్టి చిరంజీవి గారిని టార్గెట్ చేస్తూ కొన్ని నెలల నుంచి చిరంజీవి గారి మీద జరుగుతున్నటువంటి ఆ మాటల దాడిని జన సైనికులు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. అఖండ 2 సినిమా పోస్ట్ పోన్ అయితే దానికేదో చిరంజీవి గారు ఏదో చేశారు, వెనక నుంచి దిల్ రాజు గారు ఏదో చేశారు, వీళ్ళందరూ కలిసి అఖండ 2 ఆపేశారని చెప్పేసి కొంతమంది సైకోతత్వ ఉన్మాదుల్లాగా వ్యవహరించేటువంటి కొంతమంది వ్యక్తులు చిరంజీవి గారు మీద ట్రోల్ చేశారు. అయితే ఆ వ్యక్తులు ఎవరు అసలు? అటు వైసీపీకి చెందినటువంటి వాళ్ళ, లేకపోతే నిజంగా బాలకృష్ణ గారి అభిమానులు అనేటువంటి కన్ఫ్యూజన్ కూడా చాలామందిలో ఉంది. అలాంటి కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు అలాంటి వ్యక్తులకు సంబంధించి వారి యొక్క ఆగడాలను, వారి యొక్క నెగిటివ్ ప్రాపగాండను ఆపటంలో కూటమి పార్టీలు, కూటమి ప్రభుత్వం కాస్త వెనకబడిందని కూడా చెప్పుకోవచ్చు. కానీ రానున్న రోజుల్లో చిరంజీవి గారి మీద ట్రోల్స్ చేసే వారి మీద ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది.